తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, ఈ రకరకాల నొప్పులన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు ఏ డెఫిషియన్సీస్ వల్ల వస్తున్నాయి? ఎస్పెషల్లీ నరాలలో బలహీనత కానీ, అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుంది? అంటే బలమైన ఫుడ్ తినకపోతే ఆటోమేటిక్గా నరాలలో స్ట్రెంత్ పోతుంది. దాన్ని నరాల బలహీనత అంటారు. ఇది కామన్. సో ఆ బలమైన ఫుడ్ ఏంటి? అసలు ఏమి ఇస్తే బలం వస్తుంది నరాలలో? B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, రక్తహీనత కానీ ఉంటే ఖచ్చితంగా మన నరాలలో బలహీనత వస్తుంది. ఇవి ఖచ్చితంగా ఉండాలి మన బాడీలో. సో అవి ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఫుడ్ ద్వారా దొరుకుతాయి. సో కాల్షియం ఎక్కడి నుంచి దొరుకుతుంది? మునక్కాయలండి. అద్భుతం మునక్కాయలు. నేను అందరికీ చెప్తున్నా, నరాల బలహీనత కానీ, నరాల తిమ్ముర్లు కానీ ఉంటే ప్రతిరోజు ఈ ఈవినింగ్ టైమ్స్‌లో ఆ స్నాక్స్, ఆయిల్ ఫుడ్స్, టీ, కాఫీలు అవన్నీ తాగడం బంద్ చేసేసి ఇప్పుడు నేను చెప్పే వెజిటబుల్ సూప్ తెచ్చుకొని తాగండి. ఒక మంచిగా వెజిటబుల్ సూప్ తాగడం వల్ల నరాలలో స్ట్రెంత్ వస్తది. బాడీలో ఎనర్జీ వస్తది. అండ్ మనకి ఎక్కువ ఆకలి కూడా వేయదు సాయంత్రం పూట. మనం తక్కువగా తింటాం కాబట్టి బాడీ మెయింటైన్ కూడా అవుతది. బరువు తగ్గడానికి కూడా చాలా ఆస్కారం ఉంటదనమాట. సో సింపుల్ ఏంటి, ఒక కుండలో గానీ, లేదంటే కుక్కర్‌లో గానీ ఒక మునక్కాయ ముక్కలు 4, 5 ముక్కలేయండి. బీట్రూట్ ముక్కలు 2, 3 ముక్కలు, క్యారెట్ ముక్కలు 2 ముక్కలు, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, సొరకాయ ముక్కలుంటే సొరకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్రేసి, 2 మిరియాలేసి లైట్‌గా, మరీ సాల్ట్ అవసరం లేదు. లిమిట్‌గా, టేస్ట్ లేకపోతే తాగలేం కాబట్టి కొద్దిగా 2 గ్లాసుల వాటర్ కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ అయిన తర్వాత దింపి స్మాష్ చేసేసారు అంతా. లేదంటే మట్టి కుండలో అయినా సరే ఉడకబెట్టుకోవచ్చు. చాలా మంచిది మట్టి కుండలో ఉడకబెట్టుకొని తాగితే. సో ఉడకబెట్టేసి స్మాష్ చేసేసి దాంట్లో కొద్దిగా నువ్వుల పౌడర్ గానీ, పంకిన్ సీడ్స్ పౌడర్ గానీ చేసుకొని ఒక్క బౌల్ తీసుకోండి. ఎంత న్యూట్రిషన్ చూసారా? B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం మనం డిస్కస్ చేసిన ప్రతి విటమిన్ సంపూర్ణంగా దొరుకుతది. ఈ మట్టి కుండలో ప్రిపేర్ చేసుకున్న సూప్‌ని, వెజిటబుల్ సూప్‌ని తీసుకొని తాగితే. సో మెయిన్ అండి, ఫుడ్‌లో మనం తీసుకుంటున్న ప్రాపర్ డైట్ లేకపోతేనే నరాలలో తిమ్మిర్లు, బలహీనతలు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఎందుకంటే యంగ్‌స్టర్స్‌లో ప్రత్యేకంగా చేసే వర్క్ చేసే చోట చైర్స్ సరిగ్గా లేకో, లేకపోతే కంఫర్టబుల్‌గా కూర్చోలేకో, ఒకే ప్లేస్‌లో తదేకంగా కూర్చోవడం వల్లో, ఈ ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి మనకి. కాబట్టి సో నెక్ పెయిన్ ప్రత్యేకంగా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు దీన్ని. ఈ పెయిన్స్ ప్రత్యేకంగా రావడానికి మూల కారణం పడుకునే పొజిషన్ సరిగ్గా లేకపోయినా, పిల్లో సరిగ్గా లేకపోయినా, కూర్చుంటున్నప్పుడు చైర్ సరిగ్గా లేకపోయినా, అడ్డదిడ్డంగా ఇలా అలా కూర్చోవడం, ఇవన్నీ చేయడం వల్ల, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, వీటన్నిటి వల్లే సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది. బరువు అధికంగా ఉండి, లేదంటే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే మోకాళ్ళ నొప్పులొస్తాయి. బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ అంటారా? B12, డి విటమిన్ డెఫిషియన్సీ ఉందంటే 100% ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా ఉంటది. సయాటికా పెయిన్. ఇప్పుడు ఎవరికి లేదు B12, డి విటమిన్ డెఫిషియన్సీ? ప్రతి ఒక్కరికి ఉంది. సో ఎందుకు ఉంది అంటే ఫుడ్‌లో సరిగ్గా తీసుకోవట్లేదు. కాబట్టి వెజిటబుల్స్ బాగా తీసుకోండి. లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోండి. నట్స్, సీడ్స్ బాగా తీసుకోండి. రెగ్యులర్ ఖచ్చితంగా యోగా చేసుకోండి. పొద్దున్నే డే స్టార్ట్ విత్ ఒక హాఫ్ అన్ అవర్ యోగా. చిన్న చిన్న స్ట్రెచెస్. అసలు మనిషికి ఏం కదపకుండా ఒక చైర్‌లో కూర్చోవడం, సిస్టమ్ చదువుకోవడం, మళ్ళీ ఎళ్లి తినడం, ఇంకేం లేదు పడుకోవడం. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఒక బొమ్మలాగా బాడీని ట్రీట్ చేసామనుకోండి, ఎప్పుడు నొప్పులుంటాయి బాడీలో. అలా కాకుండా బాడీని దులిపేయాలి. నొప్పులు, గిలుపులు అన్నీ దులిపి పడేసేయాలి. ఎలా దులపగలుగుతాం? యోగాలోనే దులపగలుగుతాం. సో డెఫినెట్‌గా అండి. ఎందుకు నొప్పులొస్తాయంటే మనం ఏ ఎక్సర్సైజ్ చేయకపోతే రక్తం అనేది క్లాట్ అయిపోయి, రక్త ప్రసరణ లేకపోవడం వల్ల, ఆ మజిల్‌కి స్ట్రెంత్ లేకపోవడం వల్ల వచ్చే నొప్పులు ఇవన్నీ. కాబట్టి తినే ఆహారంలో బలం ఉండాలి. చేసే ఫిజికల్ యాక్టివిటీలో కూడా బలం ఉండాలి. బలంగా మనం చేస్తేనే చిన్న చిన్నగా స్టార్ట్ చేద్దాం. నొప్పున్నప్పుడు కొన్ని చేయాలి, కొన్ని చేయొద్దు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, కొన్ని ఆసనాస్ చేస్తాం. లైక్ భుజంగాసన్ గానీ, సర్పాసన్ గానీ, ధనురాసన్ గానీ, చిన్న చిన్న ఆసనాస్ చేయొచ్చు. కొన్ని చేయాలి, కొన్ని చేయొద్దు. అది మనం థెరప్టిక్ యోగా అంటారు. నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్‌గా ఏ నొప్పులకి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఏమేమి చేయొద్దని కూడా నేను క్లుప్తంగా ఒక వీడియో చేసి చేయిస్తాను ఖచ్చితంగా. సో దాంతో పాటు మనం ఇప్పుడు చాలా జనరల్‌గా ప్రతి ఒక్కరికి యోగా గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. కొన్ని చేయాలని, కొన్ని చేయొద్దని. ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏవైతే అవాయిడ్ చేయాలో, చేస్తున్నప్పుడు మీకు డిస్కంఫర్ట్ అనిపించిందనుకోండి, అవి చేయొద్దు అని. అవి అవాయిడ్ చేసి హెల్తీగా చేసుకుంటూ హ్యాపీగా నీళ్ళు తాగండి. సూప్స్ బాగా తీసుకోండి. సీడ్స్ బాగా తీసుకోండి. పాజిటివ్‌గా ఉండండి. ఏ నొప్పులు రావు. ఏ బలహీనతలు రావు. ఈ నరాల బలహీనత అంటేనే గుర్తుపెట్టుకోండి. ప్రతి రోగంలో ఉంటది. ఆ పేరులోనే ఉంటది. ఇవి తీరకపోవడం వల్లే నరాల్లో స్ట్రెంత్ లేకపోవడం వల్ల వచ్చే నొప్పులు ఇవన్నీ. సో కాబట్టి స్ట్రెంత్ తెచ్చుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ప్రాపర్‌గా తాగాలి. సీడ్స్ బాగా తీసుకోవాలి. పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు ఇవి రెగ్యులర్‌గా తీసుకోవాలి. బాడీని మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వెజిటబుల్ సూప్ నేను ఇప్పుడు చెప్పాను కదా! ఆ సూప్స్ రెగ్యులర్‌గా తీసుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నిద్ర బాగుండాలి. ఇంత తిని నిద్ర లేదనుకోండి, డైజెషన్ ఇంప్రూవ్ ఉండదు. సో బాడీలో డెఫిషియన్సీస్ ఉంటాయి ఇంకా. మీరన్నీ చేసి మోషన్ సరిగ్గా ఎళ్ళకుండా, నిద్ర సరిగ్గా లేకపోతే ఏ న్యూట్రిషన్ మీరు ఎంత న్యాచురల్‌గా తీసుకున్నా అది ఈజీగా పనిచేయదు మన బాడీకి.
నిద్ర చాలా మంది ఇంపార్టెంట్, నీళ్ళు చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, తర్వాత ఫుడ్ ప్రాపర్గా తినాలి, సీడ్స్ బాగా తినాలి, ఇవన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. సో ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.